భారత ప్రధానులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి. పదవీ కాలం 1947 నుండి 1964 వరకు. భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని. పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని. అత్యధిక కాలం 17 సంవత్సరాలు ప్రధానిగా సేవలందించారు. లాల్ బహదూర్ శాస్త్రి పదవీ కాలం 1964 నుండి 1966 వరకు. విదేశాలలో మరణించిన తొలి ప్రధాని. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధాని. మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని. ఇండియన్ లింకన్ గా పేరు పొందాడు. ఏ పోర్ట్ఫోలియో లేకుండా నెహ్రూ మంత్రిమండలిలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని అయిన తొలి వ్యక్తి. పదవీ కాలం 1966 నుండి 1977 వరకు. మూడవసారి 1980 నుండి 1984 వరకు. మొత్తం 3 సార్లు ప్రధానిగా ఎన్నికైనారు. గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చిన ప్రధాని. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ. ప్రధానిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తొలి ప్రధాని. ఈమె కాలంలోనే అత్యధిక సార్లు 48 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని. హత్యగావింపబడ్డ తొలి ప్రధాని. 20 సూత్రాల పథకాన్ని అమలు చేసిన ప్రధాని. మొరార్జీ దేశాయ్ మొదటి కాంగ్రెసేతర ప్రధాని. పదవీ కాలం 1977 నుండి 1979 వరకు. పెద్ద వయసులో ప్రధాని అయ్యారు. భారతరత్న అవార్డు అందుకున్నారు. ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తొలగించిన ప్రధాని. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి. ఆర్థిక మంత్రిగా ఎక్కువ సార్లు 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి. చరణ్ సింగ్ పదవీ కాలం 1979 నుండి 1980 వరకు. రైతు బాంధవుడుగా పేరొందిన ప్రధాని. తన పదవీ కాలంలో పార్లమెంటులో అడుగుపెట్టని ప్రధాని. మొట్టమొదటిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి. రాజీవ్ గాంధీ పదవీ కాలం 1984 నుండి 1989 వరకు. పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తి. బికారీ హఠావో నినాదాన్ని ఇచ్చిన ప్రధాని. 5 సంవత్సరాల పదవీ కాలంలో 13 సార్లు మంత్రిమండలిని విస్తరించిన ప్రధాని. ఈయన పుట్టినరోజు ఆగస్టు 20ను జాతీయ సద్భావనా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈయన వర్ధంతిని మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం. ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు సవరించిన ప్రధాని. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పదవీ కాలం 1989 నుండి 1990 వరకు. అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన తొలి ప్రధాని. మండల్ కమిషన్ రిపోర్టును అమలుపరచుటకు ప్రయత్నించిన ప్రధాని. అయోధ్య వివాదంతో బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో పదవి కోల్పోయారు.
చంద్రశేఖర్, పదవీ కాలం 1990 నుండి 1991 వరకు. ఎర్రకోట నుండి ప్రసంగించని ప్రధాని. ఈయన కాలంలోనే రాజీవ్ గాంధీ హత్య గావింపబడ్డారు. బోన్సీ బాబాగా పేరుగాంచిన ప్రధాని. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం సందర్భంగా అమెరికన్ యుద్ధ నౌకలకు చమురు నింపి వివాదాస్పదమయ్యారు. పివి నరసింహారావు, పదవీ కాలం 1991 నుండి 1996 వరకు. దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన తొలి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి. భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన ప్రధాని. ప్రధానిగా ఉంటూ చీటింగ్ కేసులో 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఏకైక ప్రధాని. అటల్ బిహారీ వాజ్పేయి, పదవీ కాలం 1996లో 13 రోజులు. రెండవసారి 1998లో 13 నెలలు. మూడవసారి 1999 నుండి 2004 వరకు 5 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని. పద్మ విభూషణ్, బెస్ట్ పార్లమెంటేరియన్, భారతరత్న అవార్డులను పొందారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదాన్ని ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం ద్వారా ఒక్క ఓటుతో అధికారాన్ని కోల్పోయిన ఏకైక ప్రధాని. పోఖ్రాన్లో 2 సార్లు ఈయన కాలంలోనే అణుపరీక్షలు జరిగాయి. కార్గిల్ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధాని. హెచ్డి దేవేగౌడ, పదవీ కాలం 1996 నుండి 1997 వరకు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాని అయిన 2వ వ్యక్తి. దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన 2వ వ్యక్తి. సివిల్ సర్వీసెస్లో డిప్లొమా పొందిన ప్రధాని. కేంద్ర కేబినెట్ మంత్రి కాకుండానే ప్రధానిగా వ్యవహరించారు. ఐకే గుజ్రాల్, పదవీ కాలం 1997 నుండి 1998 వరకు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాని అయిన 3వ వ్యక్తి. భారతదేశం నుండి వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి. గుజ్రాల్ డాక్ట్రిన్ అనే పేరుతో భారత విదేశాంగ విధానంలో నూతన కోణాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్, పదవీ కాలం 2004 నుండి 2014 వరకు. ప్రధానమంత్రి పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త. ఈయన కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటు వేయలేని మొదటి ప్రధాని. రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాని అయిన 4వ వ్యక్తి. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డును పొందారు. నెహ్రూ తర్వాత ఎర్రకోటపై ఎక్కువ సార్లు జాతీయ పతాకావిష్కరణ చేసిన ప్రధాని. నరేంద్ర మోడీ, పదవీ కాలం 2014 నుండి ప్రారంభమైంది. భారతదేశ 15వ ప్రధాని. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు పనిచేశారు. మోడీ మేనియాతో బీజేపీకి పూర్తి మెజారిటీ తెచ్చిన వ్యక్తి. స్వచ్ఛ భారత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని.